మార్నింగ్, గుడ్ మార్నింగ్. స్నో అయితే ఇలా గట్టిగా కట్టగట్టింది, అసలు కలగట్లేదు, చాలా గట్టిగా ఉంది. ఓ మై గాడ్, చూడండి ఇక్కడ. సో ఇలా ఉందన్నమాట. ఇంతకుముందు స్నో అయితే మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి -2, -3లో ఉంది, కానీ ఫీల్స్ లైక్ -10లో ఉంది. విండిగా ఉంది కాబట్టి ఎక్కువ స్నోగా ఉంటుంది. స్నో మొత్తం అలాగే టుడే ఆల్సో విండి. ఈ కొన్ని రోజులు మార్చిలో వచ్చేసి ఎక్కువ విండి ఉంటుంది. ఓకే, ఇప్పుడే ఇంట్లోకి వచ్చాను. సో నా లెట్స్ సీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏందో కనుక్కుందాము. మా ఆవిడ బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందో. ఏంటి ఈరోజు టిఫిన్ ఏంటి? ఇడ్లీయా? ఎప్పుడు ఇడ్లీ, వడ, దోశ ఇవేనా? కొంచెం అప్పుడప్పుడు ఒకలాగా చేయవా? సలాడా ఫ్రెండ్స్. ఈ బుక్ చదవాలని చాలా రోజులు ట్రై చేస్తున్నాను. హౌ టు బికమ్ రిచ్ ఏమో కానీ బుక్ మొత్తం అయిపోవట్లేదు. దీన్ని చదివి దీన్ని ఫాలో అయ్యాకే మనము ఏమవుతామో తెలీదు. బట్ లెట్స్ ట్రై. కెనడాలో బతకాలంటే ఏదో ఒక సైడ్ హసుల్ చేసి తీరాలి మామ, లేకపోతే ఈ రొటీన్ శాలరీస్తో మనం బతకలేము. తొందరగా ఈ జాబ్ నుంచి బయటపడిపోయి సొంతంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనే కసి అయితే భారీగా ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ కరివేపాకు చెట్టుని బాగా పెద్ద చేయాలని ట్రై చేస్తున్నాను. సంవత్సరం నుంచి పెద్ద కావట్లేదు మామ. ఏమైనా టిప్స్ ఉన్నాయా చెప్పండి? కరివేపాకు చెట్టుని ఎలాగా తొందర పైకి రావాలంటే. ఈ వింటర్లో కెనడాలో ఈ వింటర్స్కి చెట్టు సరిగ్గా పెరగట్లేదు. మా మమ్మీ చెప్పినట్టు కొంచెం ఏదో బటర్ మిల్క్, తర్వాత కొంచెం రైస్లో మిలిగిన వాటర్ అని చెప్పి మా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఒక అబ్బాయి. అవి వేస్తున్నా కానీ ఇది పెరగట్లేదు. ఎనీ సజెషన్స్? యూ వెల్కమ్. ఈరోజైతే కొంచెం అయితే సన్షైన్ ఉందబ్బా. కొంచెం విటమిన్ డి వస్తుందేమో చూడాలా కొంతసేపు సన్లో కూర్చుంటే. సో స్నో అయితే బాగా కరిగిపోయింది. టుడే ఈజ్ ఎ ఫ్రైడే, ఫన్ డే ఆఫ్టర్ ఈవినింగ్. ఇప్పుడైతే వర్క్లోకి లాగింగ్ కావాలా. ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనే కోరిక. రొటీన్లా కాకుండా అప్పుడప్పుడు స్టాప్ చేసి మనకు నచ్చింది మనం చేయాలా. దేవుణ్ణి బాగా ముక్కాలా. అవకాడోని తినడం నేర్చుకో, మంచి హెల్త్ బెనిఫిట్స్. అవకాడో ఏదో డైనాసర్ గుడ్లా ఉంది కదా అవకాడో, బట్ దిస్ ఇస్ రియలీ మంచి హెల్త్ బెనిఫిట్స్. ఇది చూస్తే నాకు నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు మనము రోటిలో దంచి మనము పల్లి చట్నీ చేసేవాళ్ళం కదా, సో ఆ రోజులు గుర్తొస్తాయి. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ రోటీ. మీరేమంటారు దీన్ని? ఏదో డిఫరెంట్గా చేద్దామని వ్లాగ్ ఇలా చేశాను. నచ్చితే చెప్పండి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఇప్పటి నుంచి కొద్దిగా ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తాను. సమ్మర్ ఇలా స్టార్ట్ కాబోతుంది కదా, సో కొద్దిగా అప్పుడప్పుడు మీకు నాకు నచ్చే విధంగా వ్లాగ్స్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.